ట్రెండింగ్ సురేఖ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్తే అండి. ఇవాళ మనం ఒక వీడియో చూద్దాము. ఇతని పేరు గంగాధరం అండి. చూడండి, ఈ బండిని 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. చూసారా సీసాలని బండికి ఎంత నీట్గా కట్టుకున్నారో. అంతే నీట్గా ఆహారాన్ని కూడా మెయింటైన్ చేస్తారండి. చాలా బాగుంటుంది, నీట్గా చేస్తారు. పీచు మిఠాయి గుర్తుందా మీకు? దాంతోపాటు దీన్ని ఖచ్చితంగా చెప్పుకోవాలండి. ఇదే డబ్బాని 40 సంవత్సరాల నుంచి గల్లా పెట్టే అంటారంట వాళ్ళు. 40 సంవత్సరాల నుంచి దీన్నే వాడుతున్నారండి. ఇది కింద సైడు ఒక ర్యాక్ లాగా బయటకు వస్తుంది, దాంట్లో డబ్బులు వేసుకునే వాళ్ళంట. అది చాలా రోజులు వాడడం వల్ల పోయింది అని చెప్పేసి ఒక ప్లాస్టిక్ బాక్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతానికైతేను 40 ఏళ్ళ నుంచి ఇదే బాక్స్ వాడుతున్నారంటండి. చూసారా? ఇవన్నీ మీకు పేర్లు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినవి కొన్ని చెప్తాను. ఇది తూకం అండి, తూకం వేస్తారు. అంటే పీచు మిఠాయిని ఇంతనే తూకం వేసిస్తారు. పీచు మిఠాయి ఇంకోటి ఏంటంటే పక్కనే ఉంది కదా పాకం బిళ్ళల్లాగా, అవి కూడా తూకం వేసి ఇస్తారండి. ఇది కూడా ఇత్తడిదండి. అప్పటి నుంచి దీన్ని అతను అలానే వాడుతున్నారంట. మనకి చాలా బాగా చెప్పారు. ఇది రవ్వ లడ్డులు, ఇవి పాకం బిళ్ళలండి, కొబ్బరి వేసి చేస్తారు. ఇవి నేను ఇంతకుముందు తినలేదు కానీ ఇతని దగ్గర తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. నాకు ఇతను ఒక 4 ఇయర్స్ నుంచి పరిచయము. బాగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మర్యాదగా మాట్లాడతారండి. ఎంత మర్యాదగా అంటే తన పిల్లలతో మాట్లాడినంత మంచిగా మాట్లాడతారు మనతోటి కూడాను. ఇది క్యారెట్ హల్వా అండి. ఇది కూడా చాలా బాగుందండి. చూసారా ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు. అవి కూడా అసలు ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇప్పుడు వాడుతున్నారంట, ఇంతకుముందు వాడేవాళ్ళు కాదంటండి. అవి కూడా స్పూన్లు, కప్స్ ఎక్కడంటే అక్కడ వేసేసేయకుండా నీట్గా ఒక డబ్బాలో వేసుకొని చాలా బాగా సర్వ్ చేస్తారండి. అంతే మంచిగా మాట్లాడతారు కూడాను. అంత ఇదిగా ఉండబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి అంత వ్యాపారం చేయగలుగుతున్నారు. ఇవి నేను ఇంటికి తెచ్చుకొని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు. నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీను ఆల్మోస్ట్ నేను కొన్ని తినేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది నేను చక్కెర బిళ్ళలు మాత్రం తీసుకోలేదండి. అవి నేను బాగా చేస్తాను, నేను చేసి మీకు పెడతానండి. నాకు నచ్చుతాయి బాగా అతని దగ్గర చేసేటివి. ఇవి చాలా ఎక్కువ తీసుకున్నాను కదా అని చెప్పేసి నేను వాటిని తీసుకోలేదు. ఈ రవ్వ లడ్లు మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, వాటిని చూస్తేనే నాకు నోరు ఊరుతుందండి. కంపల్సరీ అతను ఎక్కడ ఉన్నా కానీ ఈ రవ్వ లడ్లు మాత్రం తెచ్చుకుంటాను నేను. హల్వా నేను మామూలుగా ఇంట్లో చేసుకుంటాను కానీ ఈసారి తెచ్చాను. ఇది పీచు మిఠాయితోటే చేస్తారండి, పాక బిళ్ళల్లాగా. అది చాలా బాగుంటుంది. ఇది కొత్తగా తీసుకున్నానండి, ఇంతకుముందు ఎప్పుడూ లేదు. కోవా కజ్జికాయ. ఇది రవ్వ కూడా వేస్తారండి, రవ్వ వేసి చేస్తారు. చాలా బాగుంటుందండి. నచ్చితే ట్రై చేయండి. ఇతను మీకు ఎక్కడన్నా కనిపిస్తే నాకు కామెంట్